రైట్. రష్యా నుంచి ఇకపై భారత్ ఆయిల్ కొనుగోలు చేయకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. చమురు కొనుగోలు విషయంలో దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశాయి. ట్రంప్ చెప్పినట్లుగా భారత చమురు సంస్థలు రష్యా నుంచి దిగుమతులను నిలిపివేయలేదని క్లారిటీ ఇచ్చాయి. భారత ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా నుంచి ఇకపై భారత్ ఆయిల్ కొనుగోలు చేయకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. చమురు కొనుగోలు విషయంలో దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశాయి. ట్రంప్ చెప్పినట్లుగా భారత చమురు సంస్థలు రష్యా నుంచి దిగుమతులను నిలిపివేయలేదని క్లారిటీ ఇచ్చాయి. భారత ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా 2 జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ లో చెప్పుకొచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ద్మిత్రీ మెద్వెదేవ్ చేసిన డెడ్ హ్యాండ్ హెచ్చరికలను ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చర్యలకు తలొగ్గేది లేదంటున్న రష్యా, అమెరికా జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు రష్యా రెడీ అంటూ ప్రకటించింది. మహాసముద్రాల్లో అమెరికా కంటే జలాంతర్గాముల సంఖ్య ఎక్కువే అని రష్యా చెప్పుకొచ్చింది. అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా 2 అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ లో చెప్పుకొచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ద్మిత్రీ మెద్వెదేవ్ చేసిన డెడ్ హ్యాండ్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చర్యలకు తలొగ్గేది లేదంటూ ఉన్న రష్యా, అమెరికా జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు రెడీ అంటూ రష్యా ప్రకటించింది. మహాసముద్రాల్లో అమెరికా కంటే జలాంతర్గాముల సంఖ్య ఎక్కువే అని రష్యా చెప్పుకొచ్చింది.